హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో ఈ స్మార్ట్ జమీలా కూడా ఉండాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మార్నింగ్ అయితే పిల్లల్ని స్కూల్కి పంపించడానికి లంచ్ బాక్స్లోకి ఏం కర్రీ చెయ్యాలని ఆలోచించుకుంటూ ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేశానమాట. వంకాయలు అయితే ఉన్నాయి, కానీ అవి పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్. అయినా సరే గుత్తి వంకాయ అయితే వండాలని వాళ్ళైతే డిసైడ్ అయిపోయాను. లేట్ అయినా పర్వాలేదని ఇంకా నెల్లూరు స్టైల్ అయితే గుత్తి వంకాయ అయితే చేశానండి. ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్ చేసుకొని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, ప్యాన్ అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు అయితే ఒకసారి చూద్దాము. పచ్చిశనగపప్పు, నువ్వులు, నెక్స్ట్ అయితే జీలకర్ర ఫ్రెండ్స్, ఇంకా వెల్లుల్లిపాయి, ధనియాలు, కొంచెం అయితే ఎండు కొబ్బరి పలుకులు కూడా తీసుకున్నానండి. చింతపండు, కారము, సాల్ట్ మనకు తెలిసిందే కదా ఇంకా అన్నమాట. సో ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. ఆయిల్ అయితే వేసాను ఫ్రెండ్స్. ఆయిల్ అయితే కొంచెం అయితే హీట్ అయ్యాక మనము ఇంకా పచ్చిశనగపప్పు అయితే వేయించేసుకుందాము. ఓకే, ఇందులో వేరుశనగ గుండ్లు కూడా వేసుకోవచ్చండి, బట్ నేనైతే వేయట్లేదన్నమాట. ఎందుకంటే ఇంక మాయి తింటారు కదా, ఇంకా మాయికి ఇంక ఇవన్నీ పెడితే బాగోదని చెప్పి నేనైతే వేయట్లేదన్నమాట. సో నెల్లూరు వైపు అయితే ఎక్కువ పచ్చిశనగపప్పే వేసుకుంటామండి. ఇంకా నేనైతే ఎండుమిర్చి వేయలేదు. ఎండుమిర్చి ప్లేస్లో అయితే నేను ఇంకా కారం అయితే తీసుకున్నాను. ఓకేనండి, ఇంకా పచ్చిశనగపప్పు కొంచెం వేగాకైతే నువ్వులు, ధనియాలు, జీలకర్ర కూడా వేసేసాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అందులోనే ఎండు కొబ్బరి పలుకులు కూడా వేసేసాను. ఇవి కూడా మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇవి చల్లారేంత వరకు అయితే ఈలోగా వంకాయలు అయితే చూసుకుందాము. ఓకేనండి, ఇప్పుడైతే వంకాయలు చూద్దామా ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయి చూసారు కదా. ఓకే, కొంచెం పెద్దగా ఉన్నాయి, అయినా సరే కర్రీ చాలా చాలా బాగుందండి. సో నాకు మ్యారేజ్ కాకముందు అయితే మా డాడీ పొలంలోనే పండించేవారనమాట వంకాయలు. అసలు నిజంగా మా మమ్మీ గుత్తి వంకాయ చేసేది అనమాట నెల్లూరులో. చాలా చాలా బాగా చేసేది. ఇప్పుడు అదే స్టైల్ అయితే చేశాను, బట్ హడావుడి కదా ఫ్రెండ్స్. కొంచెం అయితే చూడండి, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకేనండి, ఇప్పుడైతే వంకాయలు నీట్గా కడిగేసుకున్నానండి. ఇప్పుడు చాక్ తోటి చూసారు కదా, అటు ఘాటు ఇటు ఘాటు అయితే పెట్టేసుకున్నాను. ఓకే, చూసారా, ఇంక ఈ విధంగా చీలికలు అయితే చేసేసుకోవాలన్నమాట. తొడుమైతే కోసేసాను ఫ్రెండ్స్, కొంచెం అయితే పక్కకు తీసేసాను అనమాట. ఓకే, ఇంక అన్ని వంకాయలు కూడా ఇంక ఇలాగే చేసుకోవాలన్నమాట. నాకైతే ఇంట్లో 1 కేజీ వంకాయలు అయితే ఉన్నాయి. కేజీలో నేనైతే 30 కేజీ అయితే తీసుకున్నాను, బట్ చేద్దాం అనుకున్నా నా కేజీ వంకాయలు. ఇంకా ఈవినింగ్ కూడా ఉంటుంది కదా అని చెప్పి, బట్ ఇంకొక కర్రీకి ఉంటాయి అని చెప్పి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఈ విధంగా అయితే ఇంకా చూసారు కదండి, ఈ విధంగా అయితే ఘాట్లు పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను కట్ చేస్తూ ఉన్నాను కదా ఫ్రెండ్స్ వంకాయలు. మనము వాటర్ లేకుండా పక్కన పెట్టేస్తే కరుణెక్కిపోతాయి అన్నమాట. వాటర్లో అయితే వేసేసాను, పసుపు వేసిన వాటర్లో. ఓకేనండి, ఇప్పుడైతే టొమాటో, ఆనియన్ అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. మనం ఆల్రెడీ యూస్ చేసిన ప్యాన్ ఉంటుంది కదండి, పచ్చిశనగపప్పు వేయించిన దానిలోని కొంచెం అయితే ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని అయితే ఇంకా టొమాటో అలాగే ఆనియన్స్ అయితే వేసేసాను. ఓకేనండి, ఇంకా మనము వేయించి పెట్టుకున్నవి కూడా చల్లారిపోయినాయి అనమాట. సో మిక్సీ అయితే పట్టేసాను ఫ్రెండ్స్. చూసారు కదా, వెల్లుల్లిపాయ మొత్తం వేసేసుకున్నాను. సో పౌడర్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా మంచి స్మెల్ వచ్చింది ఫ్రెండ్స్. ఇదే పౌడర్ని మనం ఇడ్లీలోకి కానీ, దోశలకు కానీ, ఉప్మాలోకి కానీ వేసుకోవచ్చు అనమాట. ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ దోశలు అయితే వేశాను. అందులోనే ఇంకా మా పిల్లలకు కూడా పెట్టానండి. వాళ్ళకైతే చాలా బాగా నచ్చిందనమాట. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, నిజంగా చాలా బాగుంటుందన్నమాట. ఓకే, ఆ వీడియో కూడా నేను పెడతానండి. సో అంటే దోశలో వేసాను కదా ఇదే కారము, సో ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనండి, వంకాయలు అయితే చూసారు కదా, ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. వాటర్లో వేస్తున్నాం కదా, జస్ట్ ఇలా దులిపేస్తే వాటర్ అంతా కూడా పోతుందన్నమాట. ఇప్పుడైతే మనము పొడి చేసుకు పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, మసాలాలు ఇవన్నీ వేసి. మసాలాలు అంటే మనం ఏం లేవులేండి, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, పచ్చిశనగపప్పు, అలాగే వెల్లుల్లిపాయి, ఇంతే కొబ్బరి పలుకులు అనమాట. ఇదంతా కూడా కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. కొద్దిగా కారం కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్ నేను ఎండుమిర్చి ప్లేస్లో. ఓకేనండి, ఇప్పుడు చూసారు కదా, ఈ మిశ్రమాన్ని అయితే మనము ఈ వంకాయల్లోకి అయితే డిప్ చేసేసుకుందాము. ఓకే, ఇక్కడ అయితే అసలు నిజంగా మంచి మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. పొద్దున్న అయితే నిజంగా చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ వేయించి మనం పొడి చేసామంటే ఆ స్మెల్లే సూపర్ ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే ఈ పొడి అయితే మనం పెట్టేసుకుందామండి. ఇంకా వంకాయలు అన్నిటిలో పెట్టేసుకుందాము. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, నెల్లూరు స్టైల్లో సూపర్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఈ విధంగా అయితే అన్నీ పెట్టేసుకోవాలండి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ స్మార్ట్ జమీలాని ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఓకే, మార్నింగ్ ఎంత హడావుడిగా ఉంటుందండి. 4 పిల్లల్ని స్కూల్కి పంపించాలి, నేను డ్యూటీకి వెళ్ళాలి. అయినా సరే ఇంకా పిల్లలకి టేస్టీగా ఉండాలి అని చెప్పి అయితే నేను ఇంకా కర్రీ వండుతూ వీడియో అయితే తీసి ఇంకా అప్లోడ్ అయితే చేస్తూ ఉన్నానన్నమాట. ప్లీజ్ ఆ వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకేనండి, ఇంక ఈ విధంగా అన్నీ పెట్టేసుకుందాము. నాకు ఇంకా కొంచెం పొడి అయితే మిగిలిందనమాట. ఆ పొడి అయితే నేను ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్లోకి ఉంటుందని చెప్పి అయితే పక్కకు తీసేసుకున్నాను. చూసారు కదండి, సూపర్ అయితే ఉన్నాయన్నమాట. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఈ పొడి అయితే మిగిలిందనమాట. దీన్ని మనం కొంచెం కర్రీలో కూడా జల్లుకుందామండి. ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించుకుంటున్నాం కదా టొమాటో, ఆనియన్. సో అందులో అయితే ఇంక వంకాయలు అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్.
ఇంకా మనం మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి, లేదంటే మాడిపోతాయి అన్నమాట. ఇంకా నేను బయట పని చేసుకుంటూ ఉంటానండి. వాకిలి తుడవడం, ఇంకా కళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టుకోవడం, బట్టలు నానేయడం, పుల్లల పొయ్యి మీద వేడి నీళ్ళు కాస్తూ ఉంటానన్నమాట. ఇంకా అవి చూసుకుంటూ ఉండడం. ఆల్రెడీ పిల్లలు తోడుకుంటూ ఉంటారు. మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ పొయ్యి మంట వేయడం, పుల్లలు తీసుకురావడం, ఇంకా ఒక పక్క బట్టలు ఉతుక్కోవడం, ఒక పక్క చిన్న పాపని రెడీ చేయడం, ఇంకా మా అమ్మాయికి హస్బెండ్కి కావాల్సినవన్నీ వండి పెట్టడం, మళ్ళీ పిల్లలకి రిబ్బన్లు పెట్టి జడవేయడం, మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకి లంచ్ బాక్సులు, టిఫిన్ బాక్సులు, స్నాక్స్ బాక్సులు, ఇంకా ఈ విధంగా చాలా చాలా బిజీగా ఉంటుందండి. అయినా సరే ఇంకా ఇవాళైతే మా నెల్లూరు గుత్తి వంకాయ స్పెషల్ అయితే పెడదామని చెప్పి డిసైడ్ అయిపోతే ఇంకా వీడియో అయితే షూట్ చేశాను అనమాట. ఓకేనండి, ఈ విధంగా అయితే మనము జస్ట్ ఒక 2 మినిట్స్కి ఒకసారి తిప్పుకుంటూ ఉండాలి. అసలు నిజంగా ఫ్రెండ్స్ చాలా చాలా బాగుందన్నమాట కర్రీ. మా పిల్లలకి చాలా బాగా నచ్చింది. మా అమ్మాయి అయితే ఒక అమ్మాయి, మూడో అమ్మాయి వంకాయ తినదు. బట్ అలాంటిది అసలు నిజంగా ఇంటికి వచ్చాక చెప్తుందండి రివ్యూ ఎలా ఉంది, కర్రీ అంటే సూపర్ ఉంది మమ్మీ అంది. ఓకేనండి, నేను ముందుగానే చింతపండు అయితే నానబెట్టేసి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్, చూసారు కదా. ఇప్పుడైతే దీన్ని గుజ్జు తీసేసి చింతపండు వాటర్ అయితే ఇందులో యాడ్ చేసేసుకుందాము. ఓకేనండి, నేనైతే వేసేసాను ఫ్రెండ్స్ చింతపండు వాటర్ కూడా. సో మనం ఆల్రెడీ కొంచెం అయితే మిగిల్చుకున్నాం కదా పొడి, అది కూడా కొద్దిగా జల్లుకుందాము, ఎందుకంటే మనకి గ్రేవీ కావాలి కదా ఫ్రెండ్స్. సో కొంచెం అయితే అలా జల్లుకుంటున్నాను అనమాట. మంచి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, నిజంగా నాకే తినాలనిపిస్తుంది. ఓకేనండి, సరిపోతుంది. ఇప్పుడైతే మళ్ళీ జస్ట్ ఒకసారి అయితే క్యాప్ పెట్టేద్దాము. ఓకేనండి, ఫైనల్గా అయితే వంకాయ కర్రీ అయితే గుత్తి వంకాయ, నెల్లూరు స్పెషల్ గుత్తి వంకాయ అయితే రెడీ అయిపోయిందనమాట. చూసారు కదా, కారం, సాల్ట్, పులుపు అన్నీ కూడా మసాలా అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. సూపర్ అయితే ఉందన్నమాట. అసలు వంకాయతోనే అన్నం మొత్తం తినేయచ్చు అనమాట. సో గ్రేవీతో సంబంధం లేకుండా సూపర్ అయితే ఉంది. మనము ట్రై చేసిన పొడి కూడా మనకి టిఫిన్లోకి అయితే యూజ్ అవుతుంది. మరొక వీడియోతో మీ ముందుంటానండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మా పిల్లలకి లంచ్ బాక్స్లు అయితే పెడుతూ ఉన్నాను, చూస్తారు కదండి. కర్రీ అయితే ఇదన్నమాట. అసలు నిజంగా ఫ్రెండ్స్ మా కిచెన్ మొత్తం స్మెల్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంక పిల్లలకి లంచ్ బాక్స్లు అయితే పెడుతూ ఉన్నానండి, చూసారు కదా. ఇంక ప్రతి ఒక్కరికి కూడా 2 వంకాయలు అయితే పెట్టేశాను. ఇంకా నేను కూడా బాక్స్ పెట్టేసుకున్నాను, వాళ్ళకి మా హస్బెండ్కి మా ఆయికి కూడా పెట్టేశానండి. ఓకేనండి, ఇవాళ వీడియో అయితే ఇది. మరొక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్, కీప్ స్మైలింగ్. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ప్లీజ్.